ఈరోజు వార్తలు చూస్తే మనం నమస్తే తెలంగాణలో చూస్తే ఒక వార్త కనిపిస్తుంది. ఈ వార్త ఏందంటే 5 లక్షల ఇండ్లపై ఆస్తి పన్ను పిడుగు, బడుగులపై భస్మాసుర హస్తం, రాయితీకి నీళ్లొదిన రేవంత్ సర్కార్. ఇప్పటికే 1.5 మందికి ఈ పథకం దూరం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అయిపోగానే మరో 3.5 లక్షల మందికి ఈ పథకాన్ని దూరం చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. పేదల కోసం గతంలో 101 పథకం పెట్టారు, రాయితీ పథకాన్ని అమలు చేశారు కాంగ్రెస్ కేసీఆర్ ప్రభుత్వము. అయితే ఇప్పుడు 5 లక్షల మందికి దీనివల్ల 100 కోట్ల లబ్ధి ఈ 101 రూపాయల పథకం వల్ల లభించింది. ఇప్పుడు ఆ పథకాన్ని ఆల్రెడీ ఆల్మోస్ట్ ఎత్తేసారు. ఇంకా దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్లో అమలు చేయడానికి సిద్ధపడుతున్నారు. ఇప్పుడు ఆస్తి పన్ను సవరణల పేరుతో పథకాన్ని ఎత్తేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్కు లేఖలు రాసినా ఫలితం లేదని వాపోతున్న ఇంటి పన్ను ఆస్తి పన్ను కట్టే బాధితులు. సో ఏం జరిగింది? ఈయన పేరు సిహెచ్ ప్రసాదరావు, పీటీఐ నెంబరు 1104. ఇది తన ఇంటికి బీఆర్ఎస్ సర్కార్ హయాంలో 101 పథకం కింద 1100 ఆస్తి పన్ను చెల్లించాడు. ఇప్పుడు సమాచారం లేకుండానే కాంగ్రెస్ సర్కారు ఉన్నట్టుండి ఈ 101 పథకాన్ని ఆపేసింది. ఫలితంగా ఎంత? 1100 డైరెక్ట్గా 10,000 రూపాయలు అయింది. 10,600 అంటే 400 తక్కువ 11,000. 1100కు పక్కన ఒక 0 చేరింది. అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. 11,000 అయిపోయింది. 4 ఏళ్ళ ఆస్తి పన్నును 43,000 ఒకేసారి చెల్లించాలని నోటీసులు జారీ చేయడంతో కగ్గు తినడం ప్రసాదరావు వంతైంది. సో ఇట్లా సంవత్సరానికి ఈ పేరుకుపోయిన బకాయిలు ఇప్పుడు గతంలో ఉన్న బకాయిలన్నీ చెల్లించాలని ఇప్పుడు ఆస్తి పన్ను అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు 43,000 రూపాయలను ఆయన చెల్లించాలంటుండు. గతంలో ఎంత అయ్యేది? 4,400 రూపాయలు అయ్యేది. 4,400 రూపాయలు ఏకంగా 4,43,000 రూపాయలు వచ్చేసింది. సో పేద మధ్యతరగతి ప్రజల కోసం కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన ఆస్తి పన్ను రాయితీ పథకాన్ని కాంగ్రెస్ సర్కార్ పాతరేసింది. నిరుపేదల ముక్కుపిండి ఆస్తి పన్ను వసూలు చేస్తూ ఖజానా నింపుకుంటున్నది. ఇదెక్కడనే అన్యాయం అని అడిగితే నిర్దాక్షిణ్యంగా 1,200 లోపు ఆస్తి పన్ను ఉన్న నిర్మాణాలకు 2017లో కేసీఆర్ ప్రభుత్వం పన్ను రాయితీ ఇచ్చింది. ఆ పరిధిలోని యజమానులంతా ఏడాదికి 101 చొప్పున పన్ను చెల్లిస్తే సరిపోతుంది అని భరోసా ఇచ్చింది. ఇందులో భాగంగా 5 లక్షల మంది చెల్లింపుదారులకు 100 కోట్ల మేర లబ్ధి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని అనధికారికంగా రద్దు చేసింది. సో పన్ను సవరణ పేరుతో చెల్లింపుదారుల మెడపైన కత్తి పెట్టి మీకు 101 ఆస్తి పన్ను పథకం వర్తించదు, ఇకపై పూర్తి స్థాయిలో పన్ను చెల్లించాలంటూ ఎస్ఎంఎస్లు పంపిస్తున్నారు. ఇప్పటికే 1,50,000 మందికి ఈ రాయితీ లేకుండా పోయింది. సో ఇది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నదంటే, ఒకటి పాత కరెంటు బకాయిలు, పాత ఆస్తి పన్ను బకాయిలు. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావడంతో ఏదో లెంకల బిందెలు వచ్చినాయి, అవి తీసుకొని పోదామన్నట్టు వచ్చారు. ఆ లెంకల బిందెలు రాకపోవడంతో ఇప్పుడు పాత బిల్లులు ఏమున్నాయో ఆ పాత బిల్లులు అన్నీ తవ్వండి, ఖజానాను నింపండి, మొత్తాన్ని జనాలను పీడించండి అన్న పద్ధతులు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ఆదేశాలు ఇస్తున్నారు. ఇప్పుడు దాదాపుగా జనాలందరి అనుభవంలోకి వచ్చింది ఏంది? ఈ ఆస్తి పన్ను వ్యవహారం. ఈ ఇటీవల కాలంలో ఈ మున్సిపల్ అధికారులు ఏ రకంగా అంటే, మీరు అసలు ఆస్తి పన్ను చెల్లించకపోతే రేపు వచ్చి మీ ఇంటికి తాళం వేస్తాము, అవసరమైతే కూలగొడతాము అన్న పద్ధతిలో వాళ్ళు ఈరోజు వినియోగదారులను హెచ్చరిస్తున్నారు. చాలామంది వినియోగదారులు ఈ విషయాన్ని ఎదుర్కొంటున్నారు. వాళ్ళు ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితిలో ఒక్కటేసారి ఒక 4,400 చెల్లించాల్సిన ఒక వినియోగదారుడు 43,000 రూపాయలు చెల్లించాలి. లేకపోతే రేపటి నుంచి మీ ఇంటికి కరెంటు కనెక్షన్ కట్ చేస్తాము, మీ ఇంటికి వాటర్ కనెక్షన్ కట్ చేస్తాము అని జిహెచ్ఎంసీ అధికారులు బెదిరిస్తే ఆ వినియోగదారుడు ఏం చేయాల్సి ఉంటుంది? ఆ వినియోగదారులంతా రేపు ఏకమైతే ఈ పరిస్థితి ఎంతవరకు వెళ్తుంది? ఇట్లా ఈరోజు రేవంత్ రెడ్డి జనాల మీద కక్ష తీర్చుకునే ఒక కార్యక్రమాన్ని చేపట్టాడు. కొత్త పథకాలు అమలు చేయకపోగా, గ్యారంటీలు అమలు చేయకపోగా, గతంలో ఉన్న వాటర్ రాయితీలను ఎత్తేయడము, ఆస్తి పన్ను రాయితీలను ఎత్తేయడము, ఏంది గతంలో అమలు చేసిన పథకాలన్నింటినీ కేసీఆర్ కిట్టు ఎత్తివేయడము, సీఎం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పథకాన్ని ఎత్తివేయడము, అంగన్వాడీలో గుడ్ల పథకాన్ని మొత్తం సర్వనాశనం చేయడము, పిల్లలకి ఇచ్చే పౌష్టికాహారాన్ని మొత్తం దిక్కు లేకుండా చేయడము, గురుకులాలను మొత్తం నిర్వీర్యం చేయడం, ఇట్లా వ్యవస్థను విచ్ఛిన్నము విధ్వంసం చేసే కార్యక్రమానికి ఆయన పూనుకున్నాడు. ఫలితంగా ఏంటంటే 100 కోట్ల మేర ఇప్పుడు ఈ జనాలు రేపటి నుంచి వాళ్ళ పన్నులు చెల్లించాలి. 1,100 చెల్లించే ఒక వ్యక్తి ఈ పథకం లేకపోతే 11,000 చెల్లించాలంటే
దీనివల్ల ఒక 5 లక్షల మంది రేపు ఈ పథకం కిందకి వస్తే వాళ్ళు చెల్లించే ఏంది ఈ మున్సిపల్ ట్యాక్స్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ భారం ఇన్ని రోజులు ఏ రకంగా అనుకున్నారు, రేపటి నుంచి వెళ్ళి సో ఇది ఇప్పుడు ఎన్నికలు అయిపోగానే జనాల మీద పన్నుల రూపంలో, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఉప ఎన్నికలు ఇంకో బై లక్ మళ్ళా ఉప ఎన్నికలు వస్తే తప్ప ఇప్పుడు ఇవి ఆగే పరిస్థితి లేదు. త్వరలో మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, ఆ తర్వాత ఆలోపే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికలు వస్తే తప్ప ఇప్పుడు జనాలకు ఉపశమనం లేకపోతే మాత్రము అధికారులను డబ్బులు తీసుకురండి అని రోజు వేధింపులు. ఇప్పుడు అధికారులు కూడా ఏం చేయలేని పరిస్థితి, ఆయన డబ్బు 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 అనే అడుగుతున్నాడు. ఎందుకంటే ఇచ్చిన పథకాలకు డబ్బు ఎక్కడా సరిపోవట్లేదు, కొత్తగా అప్పులు పుట్టడం లేదు, రెవెన్యూ ఆదాయం పెరగడం లేదు, మిగతా శాఖల నుంచి డబ్బులు రావడం లేదు. సో వచ్చిందంతా ఎవరి జేబులది వాళ్ళకే పోతున్నది. ఈ పరిస్థితులలో ఈ డబ్బు వేధింపులు అధికారులకు పెరగడము, అధికారులు ఇంటర్ను జనాల మీద పడడము, వాళ్ళని బెదిరించడము, భయపెట్టడము, లేకపోతే కూల్చేస్తాము, కట్ చేస్తాము అని ఈ రకంగా పన్నుల వసూళ్ళు కార్యక్రమం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పడ్డారు. ఈ పన్నుల వసూళ్ళ కార్యక్రమం ఇంకా మరింత వేగం పుంజుకునే అవకాశం ఉన్నది, మరింత దారుణంగా తయారయ్యే అవకాశం ఉన్నది రేపటి నుంచి. ఎందుకంటే ఆల్రెడీ హైదరాబాద్ జనాల మీద ఆయనకు చాలా కోపం ఉన్నట్టున్నది. ఎందుకంటే హైదరాబాద్లో ఒక్క సీటు కూడా రాలేదు. ఈసారి ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా వస్తుందా పోతుందా ఇంకా తెలియదు, అది 14వ తేదీన తెలియబోతుంది. కానీ ఎన్నికలు అయిపోగానే జనాల మీద పన్నులు వేయడానికి ఆయన సిద్ధంగా అంత రంగం సిద్ధం చేసుకొని ఉన్నాడు. సో మరి దాని మీద జనం ఏ విధంగా ప్రతిస్పందిస్తారు, ఏ విధంగా తిరగబడతారు, ఆ తర్వాత ఈ పన్నుల వ్యవహారం ఎంత దూరం వెళ్తుందో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీనివల్ల ఒకరు కాదు, ఇద్దరు కాదు, 5 లక్షల మంది దీనివల్ల బెనిఫిట్ అవుతున్నారు ప్రస్తుతానికి. సో 5 లక్షల మంది రేపు వాళ్ళ గొంతుని కనుక వినిపిస్తే ఎట్లా ఉంటుంది ప్రభుత్వం? మరి 101 పథకాన్ని రద్దు చేసినట్ట రద్దు చేయనట్ట ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ పథకం మీద ఏ విధాన నిర్ణయం మీద కూడా క్లారిటీ ఇవ్వట్లేదు. ఫార్మాసిటీని రద్దు చేశామని ఒకసారి చెప్పారు, కోర్టుకు వెళ్ళి ఎందుకు రద్దు చేశారంటే లేదు ఫార్మాసిటీ కొనసాగుతున్నది, ఫార్మా భూముల్ని దానికే వినియోగిస్తాము అని లఘుచర్ల విషయంలో వాళ్ళు ఫార్మాసిటీ కంటిన్యూ అవుతుందని అక్కడ అఫిడవిట్ ఇచ్చుకున్న పరిస్థితి ఉన్నది. సో కోర్టులు అడిగితే ఒక రకంగా చెప్తున్నారు, అడగకపోతే ఇంకో రకంగా చెప్తున్నారు. ఈ రకంగా ప్రభుత్వం ఫుల్ కన్ఫ్యూజన్లో జనాలను మోసం చేసే కార్యక్రమంలో, జనాలని పీడించి వాళ్ళ జేబులలో ఉన్న డబ్బులను తీసుకునే కార్యక్రమంలో చాలా వేగంగా పనిచేస్తున్నది. ఎంత వీలైతే అంత ఇప్పుడు డబ్బులను జేబులు వేసుకోవాలి, ఖజానా నింపుకోవాలన్న పద్ధతిలో ఉన్నది. మరి దీనివల్ల ప్రజలు ఎలాంటి తీర్పు రేపు ఇవ్వబోతున్నారు, ప్రజలు ఈ అనూహ్యమైన ఈ భారం నుంచి ఎలాంటి ఉపశమనం కోరుకుంటారో, ఆ ఉపశమనం లభించకపోతే ఏ విధంగా ప్రతిస్పందిస్తారనేది చూద్దాము.